మరణం అనుభవించటానికి వెళ్ళిపోయాడు. ఇంకొక విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. యోహాను సువార్త చూడండి, ఒక అద్భుతమైన విషయం జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి, బలవంతంగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు, పారిపోయాడండి. వింటున్నారా? రాజుగా చేయాలనుకున్నారట. ఎవరిని? యేసుక్రీస్తుని. ప్రత్యర్థులు లేరు నీకు, ఇక ప్రతిపక్ష పార్టీ లేదు. ఏకగ్రీవంగా మేమంతా ఎన్నుకుంటున్నాం, నువ్వే